అన్నా 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 ఇప్పుడు మనం ఈరోజు మన కేంద్రీయ కార్యవర్గ సమావేశము స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమానికి మరి inauguration the list of the students. నమస్కారాలు మిత్రులు. మనకు చప్పుడు రావాలంటే రెండు చేతులు కలవాలి. అలాగే మంచి పనులు కావాలంటే కూడా మనందరూ కలగాలి. అందరూ కలిస్తే మంచి పనులు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా ఈరోజు అందరూ కలిశారు. మంచి పనులు చేసేదానికి కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు చక్కగా పిల్లలకి అందరికీ స్కాలర్షిప్లు ఇస్తున్నారు. ఇక్కడ డొనేషన్ ఇచ్చే వాళ్ళు ఒక పక్క, డొనేషన్ తీసుకున్న వాళ్ళు ఒక పక్క. సో రెండు ఇక్కడే చక్కగా జరుగుతూ ఉంది. మరి అమ్మవారి ఎదురుగా మంచి కార్యక్రమం చేస్తున్నారు. మీ అందరికీ ఇంకా ఎక్కువ శుభం, ఇంకా ఎక్కువ ఆరోగ్యం, ఇంకా మంచిగా సంపాదించే బ్లెస్సింగ్స్ అమ్మవారు ఇస్తారని నేను అమ్మవారికి మొక్కుకుంటున్నాను. మరి మన సుధాకర్ కార్యక్రమాలకు మిస్ కావాలి. ఎందుకంటే సుధాకర్ గారి కార్యక్రమాలకు మిస్ అయితే మళ్ళీ మేము ఆల్బంలో ఉండము, ఆయన ఇంటి దగ్గర పోతే ఫోటోలో ఉండము, న్యూస్ పేపర్ కంటిన్యూ ఉండము. సుధాకర్ గారి షోకులు ఎక్కువ. సో ఆ షోకులు ఉండవుతుంటే మాకు కూడా కొన్ని షోకులు వస్తాయి. ఇక్కడ ఇవంతా నెట్లో ఎక్కేయాలని సుధాకర్ గారు రిక్వెస్ట్ చేశాను. ఏదైనా పొరపాట్లు ఉంటే, లేకపోతే ఇంకేదైనా ఇచ్చేవాళ్ళు ఉంటే అవకాశాలు ఉంటే ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళందరికీ ర్యాంక్ స్టూడెంట్స్ వచ్చారు, వీళ్ళందరికీ వీళ్ళు ఫలానా వాళ్ళు ఇచ్చారని నెట్లో రిజిస్ట్రేషన్ చేసి ఒక నెట్ క్రియేట్ చేసి జిల్లా ఆరోగ్య సంఘం నెట్లోనే దాంట్లోనే ఇది పెట్టేస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాను. అలాగే ఫ్లడ్ విక్టిమ్స్ కూడా మనం ఇచ్చిండేవి, దాన్ని కూడా నెట్లో పెట్టండి. ఇంకేదైనా అవకాశాలు ఉంటే చేసేదానికి ముందుకు వెళ్తాం. మిగతా మన వాళ్ళకందరికీ చాలా ప్రాంతాల్లో మన వాళ్ళు కూడా ఆరోగ్యలు ఫ్లడ్లో మునిగిపోవడం జరిగింది. అలాగే ఒక స్కీమ్ ఆరోగ్య వ్యాపారస్తులకు కానీ మొదలుపెట్టి అందరికీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కర్నూలులో ఆ కార్యక్రమాన్ని చేశాము. 50,000 వరకు శిక్షణకు వడ్డీతో ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టాము. అది కొన్ని దగ్గర రాని వాళ్ళు కూడా కర్నూలు వైశ్య బ్యాంక్ వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు 10% వడ్డీతో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకా ఏదైనా కర్నూలు వరకు ఏదైనా ఉంటే ఇమీడియట్గా చేయించేదానికి అవకాశం ఉంది. మరి మిగతా ప్రాంతాల్లో ఏదైనా ఉంటే కొద్దిగా నాయకులు చూసుకొని అక్కడ కూడా కర్నూలు వైశ్య బ్యాంక్ బ్రాంచ్ లేకపోతే ఇక్కడ మళ్ళీ ఏమైనా చేసేదానికి అవకాశం ఉంటే వాళ్ళకు కూడా చేసేదానికి వరద బాధలు ఉంటే వాళ్ళకు చేసేదానికి ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మంత్రాలయం అక్కడంతా ఇల్లు ఇస్తున్నారు, అంటే వరద బాధితులకు ఇల్లు ఇస్తున్నారు. దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేయడం. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక దగ్గర వచ్చినాయనుకోండి, ఆ ఆస్తి సెంటు కనీసం ₹1,00,000 తక్కువ ఉంటుంది. ఒక 1000 ఇంట్లో 500 ఇంట్లో ఒక దగ్గరికి వచ్చినాయంటే సెంటు ₹1,00,000 తక్కువ ఉండదు. ఒక 5 సెంట్లు ఇచ్చారనుకోండి, లేకపోతే 3 సెంట్లు ఇచ్చారనుకోండి, 4 లక్షల ఆస్తి ఇల్లుతో కలిసి 4 లక్షలు ఫ్రీగా వచ్చే ఆస్తి అనమాట. సో దయచేసి అది ఏదైనా బాధితులకు మామూలుగా అయితే వైట్ కార్డు అది ఇది ఎన్నో కండిషన్స్ పెడతారు. కొద్దిగా ఎక్స్క్లూడ్గా మునిగిపోయినాయి కాబట్టి, మొత్తం పోయినాయి కాబట్టి అందరికి ఇచ్చే బాధ్యతతో వెళ్ళిపోతున్నారు. ఏదైనా పొరపాటు అక్కడ ఏదైనా మీకు బాధితులకు అలాట్మెంట్ కానీ లేకపోతే ఇంకేదైనా మీకు సౌకర్యాలు కానీ చేయకపోతే కొద్దిగా తీసుకునే విధానంలో మీరు పోండి అని తెలియజేస్తున్నాను. అలాగే ఊర్లు ఎక్కడెక్కడ షిఫ్ట్
అక్కడ మీకు ఎంత కష్టమైన కొద్దిగా భూమి కొనేదా మార్గం పోటీ. మీరందరూ ఊర్లు విలేజ్ కానీ మండలాలు కానీ షిఫ్ట్ అయ్యే ప్రాంతాల్లో కొద్దిగా భూమి కొనుక్కోండి. పట్టణంలో అయితే ఇంకా బాగుంటుంది. మీ కెపాసిటీని బట్టి కొద్దిగా భూమి కొనిపెడితే దానికి వాల్యూ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. నలుగురు ఒక 10 మంది ఎక్కడ ఉంటారో అక్కడే దానికి వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మీరు ఉపయోగించుకునే విధానంలో మీరు పోవాలని అందరికీ తెలియజేస్తున్నాను. మరి డెవలప్మెంట్ మన వాళ్ళందరూ ముందుకు పోవాలంటే ట్రెడిషనల్ బిజినెస్ని మర్చిపోకుండా ఇంకా కొత్త వ్యాపారాలు, కొత్త సంస్థలు, కొత్త మెలుకులు తెలుసుకొని ముందుకు పోతేనే మనం ఈ కాంపిటీషన్ వల్ల బతకగలం, లేకపోతే ఈ కాంపిటీషన్ వల్ల బతకలేము. మరి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో ఏదో విధంగా మీరు ఇన్వాల్వ్మెంట్ కాండి. ఎందుకంటే ఈ డెమోక్రసీ కంట్రీలో ప్రజాస్వామ్యంలో అన్ని నేను చెప్పేది, ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంటే కానీ మనం ముందుకు పోలేమంటే ఒక దాన్ని నాలెడ్జ్ విల్ బి డిఫరెంట్. అంటే రాజకీయాల్లో వచ్చినంత మాత్రాన ఏదో దాని సంపాదన కోసమే అని కాదు. యూ కెన్ ఏబుల్ టు ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్. అండ్ ఒక 10 మందికి మీరు సాయం చేసే వాళ్ళని కాకుండా ఒక ధైర్యాన్ని కూడా మీకు ఇస్తుంది. నలుగురు మీరు సాయం చేసేది కాకుండా ఒక విధమైన ధైర్యాన్ని మీకు ఇస్తుంది. లేకపోతే అన్ని లో ప్రొఫైల్ ప్రతి ఒక్కదానికి మీరు భయపడి బతకాల్సి వస్తుంది. సో ఈ విధంగా మీరు ఏదన్నా విధంగా చిన్న సర్పంచ్ ఉండొచ్చు, మెంబర్ ఉండొచ్చు. మరి మన ముఖ్యమంత్రి గారు సర్పంచ్ నుంచి అనుకోవడం మొదలైంది జీవితం. సో సర్పంచ్ అనేది మీరు తప్పు తీసుకో ఒక మెట్టు. సో ఆ మెట్టు నుంచి సర్పంచ్ మెంబర్ అనేది ఒక మెట్టు. సో దాంట్లో మీరు ఏది తక్కువ అనుకోలేదు. ఏ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఏదో విధంగా ఎదిగేదానికి మీరు చూస్తే అది సమాజం కూడా మీకు సేవ చేసే వాళ్ళు అవుతారు. మీరు కూడా ఒక విధమైన కరేజ్ డెవలప్ చేసుకొని ముందుకు పోయేదానికి అవకాశాలు ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు నేను చాలా ఆశ్చర్యపోతుంటాను. వీళ్ళు పొదుపు గ్రూప్ వాళ్ళు వస్తుంటారు. వాళ్ళ నాలెడ్జ్ అన్ని మీద వాళ్ళ సెల్ ఆపరేషన్ కానీ, లేకపోతే కొంతమంది రైతు లీడర్లు ఉన్నారు, చదువు లేదు, సెల్ ప్రమాణం కొడతారు, మళ్ళీ వాళ్ళ కోడ్ వర్డ్స్ SMS పెడతారు, వాళ్ళ ఇంటర్నేషనల్ గ్లోబల్ సంగతి ప్రపంచమంతా మాట్లాడుతున్నారు వాళ్ళు. సో మనం ఇంత అడ్వాన్స్ అయిపోతూ ఉంది. చదువు తక్కువ ఉండే వాళ్ళు అంత ఇదిగా ఉన్నారు. మళ్ళీ మీరంతా కొద్దిగా చదివిన వాళ్ళు వ్యాపారస్తులు మరి వీళ్ళంతా మీకు ఎంతో నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి. మనం వెనకబడిపోకుండా ముందుకు పోయే విధానం ముందుకు పోండి. మన వాళ్ళు ఎంత ముందుకు పోతే నలుగురికి ఉపయోగపడే విధంగా మన వాళ్ళు వెళ్తారు. కాబట్టి తప్పకుండా మన వాళ్ళు ముందుకు పోయే దిశలోనే పోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వారి కార్యవర్గం తప్పకుండా వాళ్ళు ఐ థింక్ 2 years అవుతా ఉందనుకుంటాను. ఇంకా 6 నెలలు ఉంది. ఇంకా 6 నెలలు ఇంకా మంచి కార్యక్రమాలు చేసేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. అందరినీ కలుసుకొని పోయి అందరినీ చెప్తారని వెళ్తే ఇక్కడ నుంచి పోతే చేయాలని తెలియజేస్తున్నాం. మరి అవసరం చాలా చక్కగా పనిచేస్తారు అందరూ. సార్